For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవీ నవరాత్రులు మొదలవబోతున్నాయి. అసలు దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఎలా పూజించాలి? అసలు అమ్మవార్లందరూ కూడా శాంతి స్వరూపులుగా మనం దేవీ నవరాత్రుల్లో పూజిస్తూ ఉంటాం. మరి ఆ పూజా విధానం ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలి కదా. మరి పూర్తి వివరాలతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ అలాగే దేవి ఉపాసకులు సుభాష్ శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, నిజంగా మనకి బాలా త్రిపుర సుందరీ దేవిని పూజించేటప్పుడు అందరూ కూడా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి అమ్మవారిని ప్రతిష్టాపన చేసినట్టు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకని చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి పూజ చేయాలి, పెద్దవాళ్ళని కూర్చోబెట్టకూడదా? ఇక్కడ బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క అవతారం అనేటటువంటిది అమ్మవారు చిన్న పిల్ల యొక్క స్వరూపంగా విరాజిల్లుతుంటారు. నవరాత్రులు చాలా మంది బాలా త్రిపుర సుందరి అవతారం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. బాల అంటే అర్థం ఏంటి అంటే చిన్న పిల్లవాడు అని అర్థం, బాలుడు అని అర్థం. కనుక ఆ సమయంలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అంటే చిన్న పిల్లల యొక్క స్వరూపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేసి వాళ్ళకు చక్కగా కాళ్ళను కడగడము, కాళ్ళకు పసుపు పెట్టడము, చక్కగా వాళ్ళకు బట్టలు ఇవ్వడము, అమ్మవారి యొక్క స్వరూపంగా అమ్మవారికి మనం ఏమైతే చేస్తామో, ఇంటికి ఒక ఆడబిడ్డ వస్తే ఎలాంటివి చేస్తామో అలా ఆ చిన్న పిల్లలకి ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క స్వరూపంగా బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క రూపకంగా వాళ్ళను పూజించడం ద్వారా ఆ అమ్మవారిని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పేసి చాలా మంది ఈ సమయాల్లో ఇలా చేస్తూ ఉంటారు. అమ్మవారికి 9 రోజులు 9 రకాల విధానాలు ఉన్నాయి. 9 బాలా త్రిపుర సుందరి అవతారం చేస్తారు, సుహాసిని పూజ చేస్తారు. చాలా మంది ఈ బతుకమ్మలు కూడా ఆడుతూ ఉంటారు. నవరాత్రులు వచ్చాయి అంటే బతుకమ్మలకు చాలా పెట్టింది పేరు మన తెలంగాణ సంస్కృతిలో. ఇలా అమ్మవారి యొక్క తత్వం, అమ్మవారికి 9 రోజులు విశేషంగా చేసే పూజలు కొన్ని ఉన్నాయమ్మ. ఒకటి డోలోత్సవము, రెండవది కుంకుమార్చనలు, అలాగే మూడవది అమ్మవారికి అభిషేకాలు, నాలుగవది చాలా మంది దీక్ష తీసుకొని దీక్షలో చేసేటటువంటి పూజలు, జపాలు, తర్పణాలు, హోమాలు, ఇలా 9 రోజులు 9 రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. కనుక మనం అమ్మవారిని ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమ్మవారు అనేక అవతారాలు దాల్చింది. అమ్మవారికి ఒక పేరు అని మనం చెప్పడానికి లేదు. అమ్మవారికి అనంత కోటి పేర్లు ఉన్నాయి, అమ్మవారికి అనంత కోటి రూపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నవరాత్రుల్లో స్పెసిఫిక్గా మనకి ఏంటంటే 9 రూపాల గురించి చెప్పారు, 9 రాత్రులు పూజించమని చెప్పారు. ఈ 9 రాత్రులు మనం అమ్మవారిని అర్థించడం ద్వారా, పూజించడం ద్వారా మనకు శుభం లాభం కలుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో మనకి ఏదైనా ఆపదలు ఉన్నాయి, గండాలున్నాయి, ఇబ్బందులున్నాయి అని అనుకున్నప్పుడు దాని నుంచి అధిగమించడానికి మనకు చేసేటటువంటి పూజ ఈ యొక్క అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలమ్మ. అమ్మవారిని లలిత స్వరూపంలో పూజించుకోవచ్చు అంటారా? అలా పూజించడం వల్ల మంచి జరుగుతుంది అంటారా? అసలు అమ్మవారి యొక్క నవరాత్రుల్లో 5వ రోజు లలితా పంచమి అని చెప్పి చేస్తూ ఉంటాం. లలితా పంచమి అంటే ఈ ముల్లోకాలకు అధిష్ఠనాయకురాలైనటువంటి తల్లి, ఆ తల్లి మూల త్రికోణ రూపంలో ఉండేటటువంటి తల్లి లలితా పరమేశ్వరి అమ్మవారు అని చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మవారే సకలానికి మూలము అని చెప్తూ ఉంటాం. మణిద్వీపంలో ఉండేటటువంటి తల్లి ఎవరు అంటే లలితా పరమేశ్వరి అని చెప్తూ ఉంటాం. అంటే అమ్మవారి యొక్క గృహము మణిద్వీపము అనేటటువంటిది ఉంటుంది. ఆ మణిద్వీపం బంగారు ప్రాకారాలతో ఉండి అనేక రకాలైనటువంటి దేవతలు, కేవలం మన పార్వతీ పరమేశ్వరులు అనేటటువంటి వారు ఎలాగైతే ఉంటారో అలాంటి పార్వతీ పరమేశ్వరులు ఆ మణిద్వీపంలో కొన్ని కోటాను కోట్ల మంది ఉంటారట. అంటే అమ్మవారి యొక్క సేవను చేసుకోవడానికి అంటే అండపిండ బ్రహ్మాండంలో ఉండేటటువంటి సమస్త దేవతలు అమ్మవారి యొక్క సేవకులు. ఆ అమ్మవారి యొక్క సేవకులు కేవలం మనుషులే కాదు, దేవతలు కూడా అమ్మవారి యొక్క సేవకులే. కనుక లలితా పరమేశ్వరి అమ్మవారిని పూజించడం ద్వారా సకల విధములైనటువంటి విపత్తుల నుంచి బయటపడతాము. లలితా పరమేశ్వరిని ఈ నవరాత్రుల్లో ఎవరెవరు పూజించాలంటే ఆర్థిక బాధలు పడుతున్నటువంటి వారు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబంలో అశాంతి ఉన్నటువంటి వారు, అలాగే ఎప్పటికీ కూడా మనిషికి తీరనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదు మనిషికి సరైనటువంటి సమయానికి పెళ్లి కావట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళు
ఈ నవరాత్రులలో లలితా అమ్మవారిని పూజ చేసుకోండి. అది 5వ రోజు వస్తుంది రూపము లలితా పరమేశ్వరి, లలితా పంచమి అని అంటాము. ఎప్పుడైతే పంచమి వస్తుందో తిథి, ఆ రోజున లలితా పంచమి. మరి పూజా విధానం ఎలా చేసుకోవాలంటారు? పూజా విధానం అనేటటువంటిది అమ్మవారి యొక్క లలితాదేవి అమ్మవారి యొక్క పటం తీసుకొని వచ్చి చక్కగా దాని ముందు కలశం అవసరం లేదు, మామూలుగా కేవలం దీపం పెట్టుకోండి. దీపం పెట్టి అమ్మవారి దగ్గర ఒక చిన్న గౌరీదేవిని చేయండి, పసుపుతో ముద్ద చేసేసి దానికి గౌరీ స్వరూపంగా మనం భావన చేసుకొని దానికి లలితా పరమేశ్వరి యొక్క అష్టోత్తరం ఉంటుంది, లేదా లలితా సహస్రనామ పారాయణం అనేటటువంటిది. ఆ రోజున పారాయణం చేసుకోండి, అమ్మవారికి కుంకుమార్చన చేయండి, విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. మనం కాదు లేదు రాదు అనుకునే కోరికలే ఉండవు. 100% మన కోరికలు అనేటువంటి తీరబడడానికి ఇది చాలా సులువైనటువంటి మార్గము. కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి. అందులోనూ ఈ నవరాత్రులలో చాలా మంది ఈ వేరే రకాలైనటువంటి ఆర్టిఫిషియల్ కుంకుమ కానివ్వండి, కెమికల్ కలిసిన కుంకుమ వాడుతుంటారు. వీలైనంత వరకు దాన్ని పక్కన పెట్టేసి మంచి కుంకుమ తీసుకోండి. దానికి అరావళి కుంకుమ అని దొరుకుతుంది. అరావళి కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. అలాగే మొగలి పువ్వుతో చేసినటువంటి కుంకుమ కూడా దొరుకుతుంది, చాలా విశేషం. అది మెరూన్ రంగులో ఉంటుంది కుంకుమ. ఆ మెరూన్ రంగులో ఉన్నటువంటి కుంకుమతో అమ్మవారికి పూజ చేయండి. ఎందుకంటే ఈ ఎర్రటి కుంకుమలు వస్తున్నాయి, చాలా కెమికల్ ఉంటున్నాయి, ఒక్కసారి ముట్టుకుంటే ఆ కలర్ పోదు చేతిలో నుంచి. అలాంటి కుంకుమలు చాలా వస్తున్నాయి. కాబట్టి అలా కెమికల్స్ తో ఉన్నటువంటి కుంకుమ కాకుండా మొగలి పువ్వు కుంకుమ కానివ్వండి, లేదా ఈ అరావళి కుంకుమ కానివ్వండి, లేదా సంపదను పెంచేటటువంటి ఒక కుంకుమ ఉంటుందమ్మా. ఆ కుంకుమ పేరు ఏంటి అంటే గనక అవదంబర కుంకుమ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది కూడా చాలా విషయం. ఈ అవదంబర కుంకుమ ఎలా తయారు చేస్తారంటే అనేక రకాలైనటువంటి సువాసన వెదజల్లేటటువంటి పుష్పాలను ఎండబెట్టేసి దాన్ని పొడిలా చేసేసి పసుపులో కలిపేసి దాన్ని కుంకుమలా ఎర్రగా మార్చేస్తూ ఉంటారు. అంటే అదొక సువాసన వెదజల్లేటటువంటి కుంకుమ. కాబట్టి ఆ యొక్క కుంకుమంతో కూడా అమ్మవారిని పూజిస్తే శుభాలు కలుగుతాయి. ఇవి మనకి ఎక్కడైనా లభిస్తాయి అంటారా గురుజీ? ఇవి చాలా అరుదు. కొన్ని అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనకు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, ఇప్పుడు మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ కానీ, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ కానీ, అలాంటి టెంపుల్స్ వీళ్ళు ఏంటంటే తయారు చేసి ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు. దొరుకుతాయి చాలా కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇవి కూడా దొరుకుతాయి. కానీ మన దగ్గర దొరకడం చాలా కష్టము. ఎక్కడైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే అక్కడ తెప్పించుకొని అమ్మవారికి పూజ చేస్తున్నారు. ఆ కుంకుమ అమ్మవారికి చాలా ఇష్టం. మామూలు రోజులలో కూడా ఇలాంటి నాణ్యమైనటువంటి కుంకుమ వాడితే మనకు శుభం లాభం కలుగుతుందమ్మా.